హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వసురామ్ వ్లాగ్స్. ఈరోజు నేను చిటికలో అయిపోయే ఒక కమ్మని కర్రీ అయితే చూపిస్తాను. దానికోసం ఈ కప్పుతో ఇక్కడికి పెసరపప్పు తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక అరటికాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులో ఈ అరటికాయ ముక్కలు వేసేసుకొని ఇది చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. అట్ ది సేమ్ టైం హడావుడిగా లేకుండా తొందరగా చేసేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఫాస్ట్గా అయిపోతుంది కూడా. ఇంకా కొంచెం చిటికెడు పసుపు వేసాను, కూరకి సరిపడా ఉప్పు వేస్తున్నా, ఇంకా కారం మీ ఇష్టం. కారం ఇప్పుడే వేసేసుకోవాలంటే వేసేసుకోవచ్చు, లేదంటే తర్వాత అన్న వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడే వేసేస్తున్నా. వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపి కుక్కర్ పెట్టేసి ఒక్క 2 విజిల్స్ రప్పిస్తాను, అంతే సరిపోతుంది. తొందరగానే ఉడికిపోతుంది, పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కదా. ఇంకా 2 విజిల్స్ వేస్తే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. దీంతో పాటు దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నేను వెల్లుల్లిపాయని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయని ఇట్లా చిదిమి వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా గ్రేట్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. నేను అందుకే గ్రేట్ చేసి పెడతాను. ఇది ఇంకా తాలింపు దినుసులు అనమాట. ముందు దీన్ని కుక్కర్ పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వేసేసుకున్న తర్వాత అరటికాయ, పెసరపప్పు 2 ఇలా శుభ్రంగా ఉడికిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాము. పోపు కోసం ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయ వేస్తున్నాను. తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. ఒకవేళ వెల్లుల్లిపాయ వేసుకొని వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు. ఇంగువ వేసుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకొని అవసరం లేదు. ఇది రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ అన్నమాట. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇక్కడ ఉల్లిపాయ మాత్రం చక్కగా ఎర్రగా వేగిపోతే బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఈ అరటికాయ పప్పు మిశ్రమం ఇందులో వేసేసుకోవచ్చు అన్నమాట. ఒక ½ గ్లాస్ వాటర్ ఇలా కుక్కర్లో వేసుకొని వేసేసుకోవాలి. కొంచెం దగ్గరికి రాగానే కట్టేసుకోవడమే. అయిపోయిందండి, అరటికాయ పెసరపప్పు కర్రీ రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.